క్రైస్తవులు మేరీ మాతను ప్రార్థించేటప్పుడు ఉపయోగించే జపమాలతో రికార్డు క్రియేట్ చేశాడు జయంతన్ ఫ్రాన్సిస్. సికింద్రాబాద్కు చెందిన జయంతన్ గతంలో 6 వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఈసారి బిగ్గెస్ట్ హోలీ రోజరీ మాలను తయారు చేశారు. ఏషియాలోనే అతిపెద్ద పవిత్రమైన జపమాలను హ్యాండ్ మేడ్తో చేసినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను సాధించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో ప్రత్యేక ప్రార్థనల తర్వాత జపమాలను ప్రదర్శనకు ఉంచారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో ఏషియన్ బిగ్గెస్ట్ హోలీ రోజరీ మాలను ప్రదర్శనకు ఉంచారు. జయంతన్ ఫ్రాన్సిస్ చేతితో ఒక్కడే 4 నెలల పాటు శ్రమించి ఏషియాలోనే అతి పొడవైన హోలీ రోజరీ మాలను తయారు చేశాడు. గోల్డ్ కలర్లో ఉన్న ప్లాస్టిక్ పూసలతో అతి పొడవైన జపమాలను తయారు చేశాడు. ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ రీసెర్చ్ వారి నిబంధనల ప్రకారం ఏషియా బుక్ ఆఫ్ రికార్డును అందించారు. అరుదైన రికార్డు సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు జయంతన్. బిగ్గెస్ట్ హోలీ రోజరీ మాల తయారు చేసేందుకు 2,05,000 గోల్డ్ కలర్ పూసలను వినియోగించారు. 20,000 మీటర్ల పొడవులో తయారు చేసిన జపమాల 75 కిలోల బరువు ఉన్నట్టు తెలిపారు జయంతన్. 4 నెలల పాటు రోజు 4 గంటలు కష్టపడ్డట్టు తెలిపారు. ఈ జపమాలను తమిళనాడులోని వేలంగని చర్చ్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొంది దేవుడి పట్ల భక్తి కలిగి ఉండాలన్నారు. గతంలో ఒక పేపర్లో బైబిల్ రాయడం, పెద్ద డ్రాయింగ్, పెద్ద ఫజిల్, లాంగెస్ట్ సిల్వా, లార్జెస్ట్ కలర్ పేపర్ పెయింటింగ్ ఇలా 6 వరల్డ్ రికార్డును సాధించినట్టు తెలిపారు జయంతన్ ఫ్రాన్సిస్. ఈ రోజరీ వచ్చి నేను హ్యాండ్ మేడ్ రోజరీ. ఇట్ టుక్ మీ ఒక 4 months 4 hours డే రోజీ చేశాను. టోటల్ వెయిట్ ఈ రోజరీది 75 kgs, 20,000 meters లాంగ్. ఇది నా 6th వరల్డ్ రికార్డ్. సో ఫస్ట్ రికార్డ్ వచ్చి బైబిల్లో అన్నీ ఒకే పేజ్లో రాశాను. మరి పెద్ద డ్రాయింగ్ చేశాను, న్యూ టెస్టిమెంట్. మరి పెద్ద పజిల్ చేశాను అండ్ లార్జెస్ట్ కలర్ పెన్సిల్ డ్రాయింగ్. సో మరి హోలీ క్రాస్. సో టుడే కార్డినల్ పుల్లా ఆంథోనీ వచ్చి బ్లెస్ చేశారు రోజరీ సెయింట్ మేరీస్ చర్చ్లో. దెన్ లేటర్ ఆన్ దిస్ విల్ గో టు వేలాంగని చర్చ్, అక్కడ పెడదామని మ్యూజియంలో. సో అది ప్లాన్. 25,000 మీటర్లు ఉన్న జపమాలను తయారు చేయడం గొప్ప విషయమన్నారు. క్యాథడ్రల్ అండ్ ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్ రివర్డింగ్ పూల్ ఆంథోనీ మేరీ మాతను ప్రార్థించినప్పుడు ఆమె దేవుడి దగ్గర ప్రార్థనలను, ప్రజల ఆశయాలు నెరవేరుస్తుందని నమ్ముతుంటామన్నారు. ఏషియన్ వరల్డ్ బుక్ అవార్డు జయంత్కు రావడం సంతోషంగా ఉందన్నారు. 2 రోజుల పాటు సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రదర్శనకు ఉంచారు. పలువురు క్రైస్తవులు బిగ్గెస్ట్ రోజరీ మాలను చూసేందుకు తరలి వస్తున్నారు.